గుర్తుకే ఉంగరం గుర్తుకే. అందరికీ నమస్కారం. బట్టిసర గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, మా అన్నలు మరియు పెద్దమ్మలు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తున్నా. మీరు నాపై నేను ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బట్టిసర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడ్డ పోటీలో ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి. ఈరోజు మన గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ సంక్షేమం కోసం మరియు గ్రామ యువత కోసం మరియు గ్రామంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరాలు మనం ప్రభుత్వం తరపు నుంచి తీసుకొచ్చుకొని మనం గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను ముందుంటా ఆ విషయంలో. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు గమనించండి. మరి నా వైపు మీరు ఆలోచించి నేను నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి నాకు మీరు ఓటు వేయండి. నా గుర్తు ఉంగరం గుర్తు. ఆ ఉంగరం గుర్తును ఓటు వేసి గెలిపించగలరని మరియు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిన్నటి జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో చూస్తే మరి ఒక గ్రామ పంచాయతీ సర్పంచుల అభ్యర్థులను చూడండి ఎంత గొప్పగా మరి ప్రజలు తీర్పిచ్చారో. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ప్రతి అభ్యర్థిని వారి గ్రామాల నుంచి గెలిపించి 2440 సర్పంచ్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టినటువంటి అభ్యర్థులకి ప్రజలు ఈరోజు పట్టం కట్టడం జరిగింది. ఆ యొక్క తీర్పు ప్రజా తీర్పుగా మేము అందరం కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా మనం ఇంత దగ్గరగా ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి ఎంతో అందుబాటులో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ బట్టిసర గ్రామం. ఈరోజు ఈ గ్రామ పంచాయతీని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ, మరి సన్న బియ్యం కానీ, మరియు ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు జీరో బిల్లు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది. ఈ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలు ఆలోచించి ఓటు వేయండి. ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడినటువంటి అభ్యర్థిగా నేను ఉన్నటువంటి నాకు ఓటు వేసి గెలిపించగలరని మరి అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో అత్యధికమైనటువంటి ఓట్ల సంఖ్య కలిగినటువంటి ఆ యొక్క వర్గం నుంచి నేను నిలబడ్డాను. మరియు గ్రామ పంచాయతీలో అధికమైనటువంటి ఓట్ల సంఖ్య నా వర్గానికి ఉన్నది. అదే నా వర్గం వారికి సపోర్టే కాదు మరియు ఇతర వర్గాలను కూడా నేను కలుపుకొని పోతాను. అందరినీ సమానత్వంగా ముందుకు వెళ్తాను. గ్రామ అభివృద్ధిలో యువత ఆలోచనలు వారి యొక్క సహకారాన్ని తీసుకుంటాను. మరియు గ్రామ పెద్దల యొక్క ఆలోచనలు, వారి అనుభవాలు, వారి సహకారాన్ని తీసుకొని గ్రామ అభివృద్ధిని నేను ముందుకు తీసుకువెళ్తాను. ఆ విషయంలో నేను ముందుంటాను. మీ యొక్క మనిషిగా, మీ యొక్క ఊరి మనిషిగా, గ్రామ వ్యక్తిగా నేను ఆహర్నిశలు కష్టపడడానికి నేను ముందున్నాను. నేను ఒక కట్టుబాటుతో, ఒక సిద్ధాంతంతో మరి ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని మనం పోనించుకోకుండా గ్రామ ప్రజలందరూ ఆలోచించి నాకు ఓటు వేసి నా యొక్క ఓటు ఇదిగో ప్రతి ఒక్కరి ఓటు నాకు ఆశీర్వాదంగా నేను భావిస్తాను. ప్రతి ఒక్కరి ఓటు నాకు వేసి ఉంగరాన్ని గుర్తుకు ఓటు వేసి ఇక్కడ ఉన్నటువంటి ఉంగరం గుర్తు మొదటి సంఖ్యలో ఉన్నది, మొదటి వరుసలో మొదటి నంబర్లో ఉన్నది, 1వ నంబర్లో ఉంగరం గుర్తున్నది. ప్రతి ఒక్కరు పెద్దలు కానీ చిన్నలు కానీ ఆలోచించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో, అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించి ఈరోజు గ్రామాన్ని నుంచి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మరియు కానుకగా అర్పించాలని చెప్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ నాతో పోటీలు ఉన్నటువంటి వార్డు మెంబర్ అందరినీ కూడా సర్పంచ్గా నాకు ఓటు వేయండి. ఆయా వార్డుల నుంచి ఉన్నటువంటి 1వ వార్డు కానీ 5వ వార్డు కానీ ప్రతి వార్డు నుంచి నాతో ఉన్నటువంటి సహచర ఆ వార్డు మెంబర్ అందరికీ కూడా మీరు అమూల్యమైన మీ ఓటును వేసి ఉంగరం గుర్తుకు సర్పంచ్గా మరియు ఆయా వార్డులలో నా తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి వార్డు సభ్యులకు కూడా ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించగలరని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ పాదాభివందనం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.